హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం నవంబర్ మరియు డిసెంబర్ మంత్స్ లో ఉన్న ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అలాగే స్టేట్ వైడ్ గా లాంచ్ చేసిన ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్ని కూడా మనం కవర్ చేద్దాం. సో ఆల్రెడీ అంతకు ముందు అపాయింట్మెంట్స్, అవార్డ్స్, బ్యాంకింగ్ న్యూస్ ఇలా టాపిక్ వైజ్ గా ప్రతిదీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, లేదా ప్లేలిస్ట్ లో మీకు జనరల్ అవేర్నెస్ బూస్టర్ 2 లో అవైలబుల్ గా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, లెట్ స్టార్ట్. సో అటల్ పెన్షన్ యోజన. సో అటల్ పెన్షన్ యోజన అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వారి కోసం లాంచ్ చేసిన పెన్షన్ స్కీమ్ అన్నమాట. మీరు మంత్లీ కొంత అమౌంట్ అనేది కడతా ఉంటే మీకు 60 ఏళ్ళు దాటినప్పటి నుండి మంత్లీ పెన్షన్ అనేది 1000 రూపాయలు నుండి 5000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది. సో ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనేది టోటల్ గా 80 లక్షల సబ్స్క్రైబర్ బేస్ ని రీచ్ అయింది అనమాట రీసెంట్ గా. ఓకే, సో ఈ స్కీమ్ గురించి మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే కనుక గవర్నమెంట్ స్కీమ్స్ ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఈ సబ్స్క్రైబర్ బేస్ లో టాప్ లో ఉన్న స్టేట్ ఏది అంటే, ఏ స్టేట్ నుండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ నుండి సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఎయిమ్స్ అట్ బిలాస్పూర్, హిమాచల్ ప్రదేశ్ అండర్ ద ప్రధానమంత్రి స్వచ్ఛ సురక్ష యోజన. ఓకే, PMSSY స్కీమ్ కింద, అంటే ప్రధానమంత్రి స్వచ్ఛ సురక్ష యోజన స్కీమ్ కింద కొత్తగా ఎయిమ్స్ అనేదాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ అనే ప్లేస్ లో. ఓకే, హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ ప్లేస్ లో ఓకే కొత్త ఎయిమ్స్ అంటే ఫుల్ ఫామ్ తెలుసు కదా, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బిలాస్పూర్ హిమాచల్ ప్రదేశ్ లో ఈ PMSSY స్కీమ్ కింద ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్ ఫ్లాగ్షిప్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ స్కీమ్ హ్యాస్ సెలెక్టెడ్ ద 1500 స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ టు ఎస్టాబ్లిష్ ద అటల్ థింకర్స్ ల్యాబ్స్ ప్రోగ్రామ్ దట్ ఎంకరేజ్ ద ఇన్నోవేషన్ థింకింగ్ అమాంగ్ ద యంగ్ స్టూడెంట్స్. ఓకే, సో యంగ్ స్టూడెంట్స్ లో ఇన్నోవేషన్ థింకింగ్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ అటల్ ఇన్నోవేషన్ స్కీమ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. దీనిలో భాగంగా మీకు ల్యాబ్స్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. కంట్రీ వైడ్ గా ఉన్న 1500 స్కూల్స్ లో మీకు అటల్ థింకర్స్ ల్యాబ్, ఓకే అటల్ థింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ఒక ల్యాబ్స్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. ఓకే, ఇక్కడ ఎక్కడన్నా కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్ వచ్చినా, థింకింగ్స్ వచ్చినా వాటిని ఎంకరేజ్ చేయడం కోసం ప్రత్యేకంగా ఈ స్కీమ్ అనే దాన్ని లాంచ్ చేస్తారు. ఓకే, అటల్ ఇన్నోవేషన్ మిషన్. అలాగే నీతి ఆయోగ్ అంటే ఫుల్ ఫామ్ తెలుసు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. యాక్చువల్ గా మన ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ని ఇది రీప్లేస్ చేసింది. ఓకే, సో ఇది అటల్ ఇన్నోవేషన్ స్కీమ్ గురించి డీటెయిల్స్. మెయిన్ గా స్టూడెంట్స్ లో ఉన్న ఇన్నోవేషన్ థింకింగ్ ని ఎంకరేజ్ చేయడం కోసం లాంచ్ చేసిన స్కీమ్ అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ లాంచెస్ భారత్ నెట్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ బై ఎయిమింగ్ టు ప్రొవైడ్ ద హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇన్ గ్రాల్ గ్రామ పంచాయతీ బై మార్చ్ 2019. ఓకే, ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ పంచాయతీలోనూ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది, బ్రాడ్బ్యాండ్ అనే దాన్ని ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. సో ఈ స్కీమ్ లో భారత్ నెట్ ఫేజ్ 2 లో భాగంగా మార్చి 2019 కల్లా ప్రతి గ్రామ పంచాయతీలోనూ కూడా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ నెట్ అందించాలనేది లక్ష్యం అనమాట. ఓకే, సో భారత్ నెట్ అనేది దేనికోసం అంటే గ్రామ పంచాయతీలో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనే వాటిని ప్రొవైడ్ చేయడం కోసం. దీని యొక్క డెడ్ లైన్ వచ్చి మార్చి 2019. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ డెడికేటెడ్ 4 ప్రాజెక్ట్స్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, రీసెంట్ గా మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మనకి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దగ్గరకు వచ్చారు కదా. సో కొన్ని ప్రాజెక్ట్స్ అనే వాటిని లాంచ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఒకటి, అలాగే సర్వేలెన్స్ ప్రాజెక్ట్, డ్రోన్ ప్రాజెక్ట్, అలాగే FCOC అంటే ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఇవన్నీ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ సర్వేలెన్స్ ప్రాజెక్ట్, డ్రోన్ ప్రాజెక్ట్ అండ్ ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ ద ప్రెసిడెంట్ ఫోకస్డ్ ఆన్ ద 24/7 హైపర్ కనెక్టెడ్ వరల్డ్ అండ్ ద ఆన్లైన్ ప్రెసెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, సో ఈ స్కీమ్స్ అన్ని కూడా డెడికేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ సౌభాగ్య స్కీమ్. ఓకే, సో సౌభాగ్య స్కీమ్ గురించి కూడా మనం ఆల్రెడీ సపరేట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే, సౌభాగ్య ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన. ఓకే, సో ప్రతి ఇంటికి కూడా పవర్ కనెక్షన్ అనేది అందించాలనేది ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. సో ఈ స్కీమ్ అనేది మణిపూర్ లో లాంచ్ చేయడం జరిగింది. సో డీటెయిల్ గా కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఈ డీటెయిల్ బడ్జెట్ గానీ ప్రతిదీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఓకే, సో KLIS అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది అప్రూవల్ అనేది వచ్చిందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ నుండి. ఓకే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఓకే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ హ్యాస్ ఫైనలీ గాట్ ద గ్రీన్ నాట్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏ స్టేట్ కి రిలేటెడ్ అని అడిగితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్.
నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ప్రకాష్ హే టు వికాస్ హే. ఓకే, సో ప్రకాష్ హే టు వికాస్ హే అనే స్కీమ్ ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అసలు స్కీమ్ దేనికోసం అంటే ఫ్రీ హౌస్ హోల్డ్ పవర్ కనెక్షన్ స్కీమ్ ఫర్ ద పూర్ ఇన్ ద స్టేట్. ఓకే, ఉత్తరప్రదేశ్ స్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా పవర్ కనెక్షన్ అనేది అందించడం కోసం లాంచ్ చేసిన స్కీమే ఈ ప్రకాష్ హే టు వికాస్ హే అనే స్కీమ్ అనమాట. ఓకే, ఏ గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. Next, President Ramnath Kovind launched the various schemes in Jharkhand state worth of 3,455 crore. Okay, 3,455 కోట్ల రూపాయలకు చెందిన అనేక రకాల స్కీమ్స్ అనే వాటిని జార్ఖండ్ ఫౌండేషన్ డే లో భాగంగా ప్రధానమంత్రి రామ్నాథ్ కోవింద్ గారు జార్ఖండ్ లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో బడ్జెట్ గుర్తుపెట్టుకోండి 3,455. ఓకే, ఎవరు లాంచ్ చేశారంటే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు. ఏ సందర్భంగా అంటే జార్ఖండ్ ఫౌండేషన్ డేని సందర్భంగా. ఓకే, నెక్స్ట్ నేషనల్ వర్క్ షాప్ ఆన్ రోల్ ఆఫ్ సాక్షి వన్ స్టాప్ సెంటర్ ఇన్ స్ట్రెంథింగ్ ద మల్టీ సెక్టార్ రెస్పాన్స్ టు వైలెన్స్ ఇన్ వాస్ హెల్డ్ ఇన్ ద న్యూఢిల్లీ. ఓకే, సో ఉమెన్స్ మీద జరిగే వైలెన్స్ అనే వాటిని నివారించడం కోసం ఈ సాక్షి వన్ స్టాప్ సెంటర్స్ అనే వాటిని న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ కేరళ లాంచెస్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. ఓకే, సో సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి మనకు తెలిసి ఐడియా ఉంటుంది. సో నీటి మీద, ఓకే, సో ఒక నది మీద కానీ ఇటువంటి వాటి మీద తేలియాడే విధంగా సోలార్ ప్లానెట్స్ అనే వాటిని అమరుస్తారనమాట. ఓకే, దీన్నే ఫ్లోటింగ్ సోలార్ ప్లానెట్ అంటాం అనమాట. ఓకే, నీటి మీద తేలియాడుతూ ఉంటుంది సోలార్ ప్లానెట్ అనేది. ఇండియాలో మొట్టమొదటిగా అతి పెద్దదైన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ని ఎక్కడ లాంచ్ చేశారంటే కేరళ స్టేట్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కేరళ గవర్నమెంట్ లాంచ్డ్ ద షీప్యాడ్. ఓకే, షీప్యాడ్ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు అంటే కేరళ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. స్కీమ్ దేనికోసం అంటే టు డిస్ట్రిబ్యూట్ ద free sanitary napkins to the girl students from the class 6 to the class 12 in government and aided private school. Okay, గవర్నమెంట్ స్కూల్స్ లో మరియు ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ లో చదివే అమ్మాయిలు ఉంటారు కదా, సో 6వ తరగతి నుండి 12వ తరగతి దాకా ఉన్న వీళ్ళందరికీ కూడా ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ అనే వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఈ షీప్యాడ్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఏ గవర్నమెంట్ అంటే కేరళ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. సో అలాగే కేరళ గవర్నమెంట్ తో పాటు మీకు హర్యానా గవర్నమెంట్ లో కూడా ఈ ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ అనే స్కీమ్ ని కూడా ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఓకే, ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ 4 స్కూల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన స్టేట్ హర్యానా మరియు కేరళ. ఎగ్జాక్ట్ గా మీకు షీప్యాడ్ అని మెన్షన్ చేస్తే కనుక కేరళ గవర్నమెంట్ అనే ఆన్సర్ అనేది పెట్టండి. ఓకే, నెక్స్ట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ విల్ సూన్ లాంచ్ ద ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1718 to 1920 at the cost of 1,756 crores. ఓకే, 1,756 కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ కేటాయించడం జరిగింది దీనికోసం. ఓకే, ఖేలో ఇండియా ప్రోగ్రామ్. ఓకే, రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్ గారు ఉన్నారు కదా మన స్పోర్ట్స్ మినిస్టర్, ఆయన అనౌన్స్ చేయడం జరిగింది దీన్ని. బడ్జెట్ గుర్తుపెట్టుకోండి 1,756 కోట్లు. ఓకే, ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కింద. నెక్స్ట్ దీన్ దయాల్ స్పర్శ యోజన. ఓకే, దీన్ దయాల్ స్పర్శ యోజన ఈ స్కీమ్ దేనికోసం అంటే టు ప్రమోట్ ద ఫిలాటలీ స్పర్శ. ఓకే, టు ఫిలాటలీ అంటే ఏంటంటే మనకి స్పోర్ట్స్ కలెక్షన్ ఉంటుంది కదా, స్టాంప్ కలెక్షన్ అనేది ఉంటుంది కదా, ఈ స్టాంప్ కలెక్షన్ మనం ఫిలాటలీ అంటాం. సో ఈ స్కీమ్ లో భాగంగా ఇటువంటి హాబీస్ ఉన్న స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సంవత్సరానికి 6,000 రూపాయలు, మంత్లీ 500 రూపీస్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ స్కీమ్ కింద. సో స్పర్శ అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటి అని ఒకసారి చూసినట్లయితే స్కాలర్షిప్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీ. ఓకే, స్టాంప్ కలెక్షన్ అనేది హాబీగా ఉన్న వాళ్ళ కోసం వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, స్కాలర్షిప్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఎ హాబీ, స్పర్శ ఫుల్ ఫామ్ వచ్చి. ఓకే, సో దీన్ దయాల్ స్పర్శ యోజన దీని కింద సంవత్సరానికి 6,000 రూపాయలు, మంత్లీ 500 రూపీస్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, స్టాంప్స్ కలెక్షన్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ అస్సాం చీఫ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ రోల్డ్ ద 647 schemes entailing an investment of 24.57 crore for the development of world లార్జెస్ట్ రివర్ ఐలాండ్ మజులీ. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రపంచంలో అతిపెద్దైన రివర్ ఐలాండ్. ఓకే, సో ఐలాండ్ అనేది మీకు తెలుసు కదా, ద్వీపము ద్వీపకల్పము అంటారు. చుట్టూరు గనక నీరుంటే దాన్ని మనం ద్వీపం అంటాం, అంటే ఐలాండ్ అనమాట. అంటే చుట్టూరు నీరుండి మధ్యలో మనకి నివాస ప్రాంతం అనేది ల్యాండ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ అటువంటి నదిలో ఉన్న అతిపెద్ద ఐలాండ్ అనమాట ఈ మజులీ అనే ప్లేస్. ఇది ఏ స్టేట్ లో ఉందంటే అస్సాం స్టేట్ లో ఉంది. ఓకే, సో అడిగితే మీరు ఏం చెప్పాలంటే వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ మజులీ అనేది ఏ స్టేట్ లో ఉందంటే అస్సాం లో ఉంది. సో దీనికి చుట్టూరు కనుక మనం డెవలప్ చేయడం కోసం 647 స్కీమ్స్ అనే వాటిని అస్సాం స్టేట్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది అనమాట. ఓకే, టూరిజం కానీ ఇతరత్ర డెవలప్మెంట్ అనేది చుట్టుపక్కల చేయడం కోసం 647 స్కీమ్స్. బడ్జెట్ ఎంత అంటే 24.57 కోట్ల రూపాయలతో
అస్సాం చీఫ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంచ్డ్ ద కాంప్రహెన్సివ్ షీ-బాక్స్. ఓకే, షీ-బాక్స్ అంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఈ-బాక్స్ ఆన్లైన్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ద ఉమెన్ టు లాంచ్ ద కంప్లైంట్స్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఓకే, సో ఉమెన్స్ అనే వాళ్ళు అంటారు కదా, వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ లో కనుక వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్స్ అనేది చేయాలనుకుంటే కనుక సెక్సువల్ హెరాస్మెంట్స్ కి సంబంధించి వాళ్ళు ఈ షీ-బాక్స్ ద్వారా ఆన్లైన్ లో కంప్లైంట్ అనేది పెట్టచ్చు అన్నమాట. సో దానికోసం లాంచ్ చేసిందే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఈ స్కీమ్. ఓకే, షీ-బాక్స్ స్కీమ్. ఓకే, సో కంప్లైంట్ చేయడం కోసం ఈ ఆన్లైన్ లో. నెక్స్ట్ ఒడిశా స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ OSDA. ఓకే, ఒడిశా స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ సింగపూర్ బేస్డ్ ITE ఎడ్యుకేషన్ సర్వీస్. ఓకే, సింగపూర్ బేస్డ్ ITE ఎడ్యుకేషన్ సర్వీస్ వీళ్ళిద్దరూ కూడా మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. దేనికోసం అంటే ఒడిశా స్టేట్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం అనమాట. ఓకే, సో ఒడిశా స్టేట్ లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం సింగపూర్ సంస్థ మరియు ఒడిశా స్టేట్ గవర్నమెంట్, ఓకే, అంటే ఒడిశా స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళిద్దరూ కూడా మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ హర్యానా అనౌన్సెస్ ద లైఫ్ టైమ్ పెన్షన్స్ ఫర్ ద హిందీ సత్యాగ్రహీస్. ఓకే, సో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉంటారు కదా, సో జైలుకి వెళ్లిన వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా హిందీ సత్యాగ్రహీస్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా లైఫ్ టైమ్ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించిన స్టేట్ గవర్నమెంట్ ఏది అంటే హర్యానా స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ డిసైడెడ్ టు మేక్ ఇండియాస్ ఫస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫర్ బ్లాక్ బల్గ్ ఇన్ అలహాబాద్ మేజా. ఓకే, సో బ్లాక్ బల్గ్ కోసం ప్రత్యేకంగా కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న స్టేట్ గవర్నమెంట్ ఏది అంటే క్యాబినెట్ ఉత్తరప్రదేశ్ క్యాబినెట్. ఓకే, సో అలహాబాద్ లోని మేజా అనే ప్లేస్ లో. నెక్స్ట్ ద పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, సో PFRDA. ఓకే, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ మనకి మనీ మార్కెట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా కంట్రోల్ చేస్తుందో అలాగే మనకి టెలికాం అనేది సిమ్స్ గానీ మొబైల్ నెట్వర్క్స్ అన్ని కూడా ట్రాయ్ అనేది ఉంది కదా, సో అలాగే ఒక్కొక్కదానికి ఒక్కొక్క సంస్థ అనేది రెగ్యులేటర్ కింద ఉంటుంది. అలాగే మన ఇండియాలో ఉన్న పెన్షన్ రెగ్యులేటరీ చేసే సంస్థ ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో దీని ప్రకారం హ్యాస్ ఇంక్రీజ్డ్ ద మాక్సిమం ఏజ్ ఆఫ్ జాయినింగ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఓకే, సో దీంట్లో భాగంగా ఏం చెప్తున్నారంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది కదా, ఇందులో జాయిన్ అవ్వడానికి ఏజ్ లిమిట్ అనేది ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకి పెంచడం జరిగిందనమాట. ఓకే, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఓకే, సో 60 to 65 సంవత్సరాల దాకా ఏజ్ లిమిట్ అనేది పెంచారు. నెక్స్ట్ పంజాబ్ గవర్నమెంట్ స్టార్ట్స్ ద క్యాంపెయిన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ద టాయిలెట్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ఓకే, ప్రతి ఇంట్లోనూ కూడా టాయిలెట్ అనేది నిర్మించాలని చెప్పి ఒక క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ నిర్వహించిన రాష్ట్రం ఏది అంటే పంజాబ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ అస్సాం గవర్నమెంట్ హ్యాస్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ విత్ సింగపూర్ ఫర్ స్కిల్ యూత్ ఆఫ్ ద స్టేట్. ఓకే, సో సింగపూర్ గవర్నమెంట్ తో స్కిల్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు కూడా ఈ అస్సాం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా టైఅప్ అనేది చేసుకున్నారు అనమాట. ఓకే, మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫర్ బ్లాక్ బల్గ్ విల్ కమ్ అప్ ఇన్ ద అలహాబాద్ ఉత్తరప్రదేశ్. ఇది ఆల్రెడీ ఇందాక చూసాం కదా, సో ఇండియాలో ఫస్ట్ టైం బ్లాక్ బల్గ్స్ కోసం ఒక రిజర్వ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ అనే ప్లేస్ లో. ఓకే, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ టు యూజ్ ద ఈవీఎంస్ విత్ వీవీప్యాట్ మిషన్స్ ఆన్ ఆల్ బూత్స్ డ్యూరింగ్ ద అసెంబ్లీ ఎలక్షన్స్. ఓకే, రీసెంట్ గా మనకి హిమాచల్ ప్రదేశ్ లోను మరియు గుజరాత్ లోని ఎలక్షన్స్ అనేవి జరిగినాయి కదా. గుజరాత్ లో మనకి విజయ్ రూపానీ గారు మళ్ళీ ఎన్నికయ్యారు. సో హిమాచల్ ప్రదేశ్ లో వచ్చి కొత్తగా జయరామ్ ఠాకూర్ విన్ అవడం జరిగింది సీఎం కింద. సో ఇక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈవీఎంస్ అనేవి ఉంటాయి కదా మనకి, ఎలక్ట్రానిక్ వెండింగ్ మిషన్స్ అనేవి ఓటింగ్ అనేవి చేస్తాం మనం. సో ఈ ఈవీఎంస్ అనే వాటికి వీవీప్యాట్ మిషన్స్ అనేవి అమర్చడం జరిగింది అనమాట. ఓకే, సో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే చోట హిమాచల్ ప్రదేశ్ మొత్తంలో కూడా ఈ ఫస్ట్ టైం ఈ వీవీప్యాట్ మిషన్స్ ని అటాచ్ చేయడం జరిగింది. ఓకే, సో వీవీప్యాట్ మిషన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓకే, సో మనకు ఓటు వేసిన తర్వాత ఎవరికి వేసాం అనేది క్లారిటీగా ఒక్కసారి తెలియదు కదా మిషన్ మీద వేయడం వల్ల. సో మనకు ఓటు వేసిన తర్వాత ఒకసారి కన్ఫర్మేషన్ కింద అక్కడ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట, ఎవరికి ఓటు వేశారు, సో ఏ పార్టీకి వేశారు, ఏ నెంబర్ కి, ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఓకే, అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, వీవీప్యాట్ అంటే వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓకే, సో ఏ స్టేట్ లో అంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ హాస్పిటల్స్ ఇన్ కర్ణాటక విల్ సూన్ ఈ రిజిస్టర్ డెత్స్ మెడికల్లీ. ఓకే, సో మనకి మరణం మరియు జననం అనే వాటిని ధృవీకరించి వానికి ఒక బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు కదా, వాటి బేస్ చేసుకుని ఈ రిజిస్టర్ చేసుకోవడం కోసం ఫ్రాడ్లు అనే వాటిని నివారించడం కోసం ఓకే, సో ఆన్లైన్ రిజిస్టర్ అంటే ఈ రిజిస్టర్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏ గవర్నమెంట్ అంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. సో దీనిలో భాగంగా కర్ణాటకలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనూ కూడా ఈ రిజిస్టర్ ఫెసిలిటీ అనేది పెడతారనమాట. ఓకే, డెత్ రిజిస్ట్రేషన్ కోసం. ఓకే,
Next, Prime Minister Narendra Modi launched an all-in-one Umang app at the Global Conference on Cyberspace as an initiative to promote the Digital India program. Okay, Digital India program ని ప్రమోట్ చేయడం కోసం ఒక మొబైల్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. దాని యొక్క పేరు ఏంటంటే ఉమాంగ్ యాప్. నెక్స్ట్, రాజస్థాన్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ ఎడ్యుకేషనల్ మొబైల్ యాప్ దిశారి. ఓకే, సో ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక మొబైల్ యాప్ అనేది లాంచ్ చేసింది, దిశారి అనే మొబైల్ యాప్ అనేది. సో దీంట్లో భాగంగా ఫ్రీ స్టడీ మెటీరియల్స్ అనే వాటిని స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, సపోజ్ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ లేదా ఏపీఎస్సీ టీఎస్పీసీ అలా రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ లో ఉంటే కనుక అక్కడ ప్రిపేర్ అయ్యి అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అక్కడ జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మీకు ఫ్రీ మెటీరియల్స్ అనే వాటిని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ యాప్ అనేది. ఓకే, సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, దిశారి యాప్ టు ప్రొవైడ్ ద ఫ్రీ మెటీరియల్స్ ఫర్ ద స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. Next, India longest expressway from Agra to Lucknow will soon provide the free Wi-Fi services on the entire 302 km stretch. Okay, so Agra నుండి లక్నో దాకా ప్రయాణించే మెట్రో రైల్ సర్వీస్ ఉంటుంది కదా, సో ఇక్కడ వైఫై సర్వీసెస్ అనే. ఓకే, సో ఈ ప్రాంతం మొత్తం 302 కిలోమీటర్ల ప్రాంతం మొత్తం కూడా ఫ్రీగా వైఫై యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఎక్స్ప్రెస్ వేలో కనుక ట్రావెల్ చేస్తే ఆగ్రా టు లక్నో. Next, Patanjali to set up the food processing unit and the special economic zone in the Lakkampalli, Telangana. Okay, so special economic zones అని అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇటువంటి జోన్స్ లో కనుక పరిశ్రమలు అనేవి కనుక పెడితే వాళ్ళకి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ కొన్ని రకాల బెనిఫిట్స్ అనేవి గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో పరిశ్రమలు అనేవి ఆ ప్లేస్ లో ఎస్టాబ్లిష్ అవుతాయి కనుక అక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి గవర్నమెంట్ ఈ రకంగా సబ్సిడీస్ అనేవి కానీ కొన్ని అవకాశాలు అనేవి పరిశ్రమలకు ఇస్తుంది. సో ఈ రకంగా పతంజలి అనే సంస్థ ఉంది కదా, సో దీనికి లక్కంపల్లి తెలంగాణ అనే ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ యూనిట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ టైప్ పెట్టుకుంది అనమాట. ఓకే, నెక్స్ట్, తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ డైరెక్టెడ్ ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ టు ఇంట్రడ్యూస్ ద తెలుగు యాజ్ ద కంపల్సరీ సబ్జెక్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ అకాడమిక్ సెషన్. ఓకే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి పబ్లిక్ స్కూల్లోను మరియు ప్రైవేట్ స్కూల్లోను కూడా తెలుగు అనేది కంపల్సరీ సబ్జెక్ట్ గా, ఓకే, తెలుగును కంపల్సరీగా బోధించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇయర్ నుండి ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, పబ్లిక్ స్కూల్ అవ్వచ్చు, ప్రతి స్కూల్లోనూ కూడా తెలుగు అనేది కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉండాలి. సో ఈ విధంగా అనౌన్స్ చేసిన స్టేట్ గవర్నమెంట్ ఏది అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఏ మెటర్నలీ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్డ్ బై ద సెంటర్ టు బ్రింగ్ డౌన్ ద మెటర్నల్ అండ్ ఇన్ఫాంటీ మార్టాలిటీ రేట్ బై ప్రొవైడింగ్ ద క్యాష్ ఆఫ్ 5,000 రూపీస్ టు ద ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే, మార్టాలిటీ మరియు ఇన్ఫాంటీ రేట్ అనే దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 5,000 రూపాయలు అనేది క్యాష్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ స్కీమ్ దేని కింద అంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో ఏ స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నిర్ణయించుకుందంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఏ బిడ్ టు బికమ్ ద ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ ఫ్రమ్ మార్చ్ 2018. ఓకే, మార్చ్ 2018 నుండి ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మారాలని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది నిర్ణయించుకుంది. సో దీని ప్రకారం ప్యాకేజింగ్ వాటర్ బాటిల్స్ అనేవి ఉంటాయి కదా, సో మంత్రాలయాల్లో కానీ గవర్నమెంట్ ఆఫీసులో కానీ అన్నింటిలోనూ కూడా ఈ ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ అనే వాటిని బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా బ్యాన్ చేసిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర గవర్నమెంట్. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ స్టేట్స్ ద టాప్ ఇన్ ఓపెనింగ్ ద న్యూ PMJDY అకౌంట్స్ ఆఫ్టర్ డిమానిటైజేషన్. ఓకే, సో నవంబర్ లాస్ట్ ఇయర్ లో మనకి డిమానిటైజేషన్ జరిగింది కదా, నోట్స్ బ్యాన్ అనేది జరిగింది. 500 మరియు 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేసి కొత్తగా 500, 2000 రూపాయల నోట్లు అనేది తీసుకురావడం జరిగింది కదా. సో ఈ నోట్స్ బ్యాన్ జరిగిన తర్వాత సో చాలా మందికి అకౌంట్స్ లేని వాళ్ళకి అకౌంట్ లో మనీ అనేది వేసుకోవాలి కదా, సో దానికోసం చాలా మంది కొత్తగా జనధన్ అకౌంట్స్ అనేవి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ చేసిన అకౌంట్స్ లో టాప్ ప్లేస్ లో ఏ రాష్ట్రం ఉందంటే ఉత్తరప్రదేశ్ అనేది టాప్ ప్లేస్ లో ఉందన్నమాట. ఓకే, ప్రధానమంత్రి జనధన్ యోజన. సో వీటి గురించి మీకు డీటెయిల్ గా కావాలంటే గవర్నమెంట్ స్కీమ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి జనధన్ యోజన గానీ అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్స్ అలా అన్ని కూడా గవర్నమెంట్ స్కీమ్స్ దాదాపు 20 స్కీమ్స్ దాకా ఉంటాయి. ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోండి డీటెయిల్స్ కావాలంటే. నెక్స్ట్, తెలంగాణ టు హ్యావ్ ద 24/7 పవర్ సప్లై ఫర్ ఆల్ కన్స్యూమర్స్ బై January 2018. సో ఆల్రెడీ ఇది హెచ్చు అయిపోవడం జరిగింది కదా, జనవరి అనేది వచ్చేసింది కాబట్టి ఓకే 24 గంటలు కూడా ఉచిత విద్యుత్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఓకే, సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్కీమ్ అనేది. Next, the center has suggested the Odisha government to enhance its rural road construction target under the Pradhan Mantri Gram Sadak Yojana to 10,000 kilometers from 7,000 kilometers during the current fiscal. Okay, Pradhan Mantri Gram Sadak Yojana. Okay, Pradhan Mantri Gram Sadak Yojana అనే స్కీమ్ అనేది ఏంటి అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఓకే, రూరల్ రోడ్ కన్స్ట్రక్షన్ స్కీమ్ ఇది. సో దీనిలో భాగంగా ఒడిశా స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే
అంతకు ముందు 7,000 కిలోమీటర్ల రోడ్డు అనేది వేయాలని అనుకున్నారు కదా, ఇప్పుడు ఈ 7,000ని 10,000కి పెంచమని చెప్పి ఆర్డర్ అనేది ఇచ్చిందనమాట. ఓకే, సో దీనిలో భాగంగా 7,000 కాకుండా ప్రస్తుతం 10,000 కిలోమీటర్ల రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది జరుపుతారనమాట. ఏ స్టేట్ లో అంటే ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ లో. నెక్స్ట్, ఒరిస్సా గవర్నమెంట్ అనౌన్సెస్ ఏ స్కీమ్ టు బూస్ట్ ద ఫ్రెష్ వాటర్ ఆక్వికల్చర్. ఓకే, సో ఫ్రెష్ వాటర్ ఆక్వికల్చర్ ని బూస్ట్ చేయడం కోసం ఈ స్కీమ్ ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద ఫిష్ పాండ్ యోజన. ఓకే, సో ఫిష్ పాండ్ యోజన అనే స్కీమ్ లాంచ్ చేసిన స్టేట్ ఏది అంటే ఒడిస్సా స్టేట్. దేనికోసం అంటే టు బూస్ట్ ద ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ద స్టేట్ విత్ ద బడ్జెటరీ ప్రొవిజన్ ఆఫ్ 96 crore. 96 కోట్ల రూపాయలతో ఫిష్ బడ్జెటరీ అనేది రిలీజ్ చేసింది. దేనికోసం అంటే ఫిష్ ప్రొడక్షన్ అనేది దాన్ని బూస్ట్ చేయడం కోసం ఫిష్ పాండ్ యోజన స్కీమ్ కింద లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఫిష్ పాండ్ యోజన స్కీమ్ ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే ఒడిస్సా స్టేట్. Next, Maharashtra government is planning to launch a website on medical tourism in the state and provide necessary information about the treatments and cost to the foreign patients. సో జనరల్ గా మనకి ఏదైనా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు కావాలంటే కొంతమంది అమెరికా ఇలా ఫారెన్ అనేది వెళ్తూ ఉంటారు కదా, సో అలాగే ఫారెన్ పేషెంట్స్ కూడా కొంతమంది ఇండియా వచ్చి కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటారు. ఆ విధంగా మహారాష్ట్ర స్టేట్ కి వచ్చే ఫారెన్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ కోసం ఏ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, దాని కాస్ట్ అనేది ఎంత అవుతుంది, ఇటువంటివన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఒక వెబ్సైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, క్యాబినెట్ అప్రూవ్స్ ఏ న్యూ స్కీమ్ ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర. ఓకే, ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర అనే స్పెషల్ స్కీమ్ అనేది క్యాబినెట్ అనేది లాంచ్ చేసింది. సో దేనికోసం అంటే టు ఎంపవర్ ద రూరల్ ఉమెన్. ఓకే, సో రూరల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం లాంచ్ చేసిన స్కీమే ఈ ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర. నెక్స్ట్, కర్ణాటక గవర్నమెంట్ క్లియర్స్ ద బిల్ ఆఫ్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ అక్రాస్ ద బెంగళూరు. ఓకే, సో బెంగళూరు సిటీ మొత్తం కూడా సీసీటీవీ ఇన్స్టాలేషన్ అనేది చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. సో ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ స్కీమ్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో మొత్తం బెంగళూరు సిటీలో. నెక్స్ట్, కర్ణాటక గవర్నమెంట్ విల్ సూన్ లాంచ్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ సేవా సింధు టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ కామన్ సిటిజన్స్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథెన్ ద ఎకో సిస్టమ్ ఫర్ ద గవర్నమెంట్ సర్వీస్. ఓకే, సో మీకు ఏదైనా కంప్లైంట్స్ అనేవి ఉంటే కనుక, ఇష్యూస్ అనేవి ఉంటే కనుక సిటిజన్స్ అనే వాళ్ళకి పబ్లిక్ కి, సో మీరు కంప్లైంట్స్ చేయడం కోసం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దాని పేరే సేవా సింధు. ఓకే, సో ఈ సేవా సింధు అనే స్కీమ్ లాంచ్ చేసిన స్టేట్ గవర్నమెంట్ ఏది అంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, మేఘాలయ బికమ్స్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ద సోషల్ ఆడిట్ లా. ఓకే, సో ఫస్ట్ టైం సోషల్ ఆడిట్ లాను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే మేఘాలయ స్టేట్ గవర్నమెంట్. Next, Uttar Pradesh government has signed a MOU with the South Korea to enhance the cooperation in the field of tourism, skill development, culture and farming. Okay, tourism కి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి, కల్చర్ అండ్ ఫార్మింగ్ వీటికి సంబంధించి ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది. ఏ దేశంతో అంటే సౌత్ కొరియా అనే దేశంతో. ఓకే, సో సౌత్ కొరియా దేశంతో ఉత్తరప్రదేశ్ అనేది టైఅప్ అనేది చేసుకుంది అనమాట, మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, సో కోఆపరేషన్ కోసం ఏ ఫీల్డ్స్ లో అంటే టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, కల్చర్ అండ్ ఫార్మింగ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఏ స్కీమ్ టు ప్రొవైడ్ ఏ పెన్షన్ ఆఫ్ 1,500 rupees టు ద ట్రాన్స్జెండర్స్ అబౌవ్ 18 years ఆఫ్ ద ఏజ్ ఇన్ ద స్టేట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ట్రాన్స్జెండర్ అందరికీ కూడా 1,500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది అనమాట. సో ఏ స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ లాంచ్ చేసిందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. Next, Andhra Pradesh government has signed a memorandum of understanding with Alphabet to bring the free space optical communication technology in India. సో స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం కదా, రాష్ట్రపతి గారు మన దగ్గరికి వచ్చినప్పుడు 4 ప్రాజెక్ట్స్ అనే వాటిని ఆంధ్రప్రదేశ్ కి డెడికేట్ చేశారని. సో అందులో డ్రోన్ ప్రాజెక్ట్ ఒకటి, ఫైబర్ గ్రిడ్ ఒకటి, సో అలాగే ఈ ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ స్కీమ్ కూడా ఉంది కదా. సో ఈ స్కీమ్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ కంపెనీతో టైఅప్ పెట్టుకుందంటే, ఓకే, సో గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ కంపెనీతో టైఅప్ పెట్టుకుంది. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. ఓకే, సో ఈఎంసీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఎక్కడ, ఏ స్టేట్ లో అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ నవంబర్ మరియు డిసెంబర్ మంత్ లో ఉన్నవి. సో మీకు ఎంతవరకు గుర్తుందని చెక్ చేయడం కోసం, సో ప్రకాష్ హేటు వికాస్ హే ఈ స్కీమ్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అన్నది వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి మీకు గుర్తుంటే కనుక. సో మళ్ళీ వెనక్కి వెళ్లి చూడకుండా మీకు గుర్తుంటే కనుక ఆన్సర్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, సో అలాగే వీడియోస్ అనేవి చూస్తున్న ప్రతిదీ కూడా లైక్, కామెంట్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా వీడియోస్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉండండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.